సంతోషం. హల్లెలూయా. చేతులు ఉన్నాయా అండి అందరికీ? ఉంటే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బోలో యేసు మసీకి. అట్లా మళ్ళా గట్టిగా అనాల. రాజుల రాజుకు, రానైన క్రీస్తుకు హల్లెలూయా. మూడవది ముచ్చట తక్కువ అయిపోయింది మళ్ళా. రైట్, సంతోషం. మరి ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. సరే, ఏది ఏమైనా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని విందాం. యేసయ్యను నమ్ముకున్న ఏమ బాధ లేదు రన్న, యేసయ్యను నమ్ముకున్న ఏమ బాధ లేదు రన్న, యేసయ్య రక్షణ కొడుకు ఈ నరుడు దీని నమ్మిన, యేసయ్య రక్షణ కొడుకు ఈ నరుడు దీని నమ్మిన, యేసయ్యను నమ్ముకున్న ఏమ బాధ లేదు రన్న, యేసయ్యను నమ్ము చమగొడలా ఓవా చమగొడరి, యేసయ్యను ఏమ బాధ లేదు రన్న, యేసయ్యను నమ్ముకున్న ఏమ బాధ లేదు రన్న, యేసయ్య రక్షణ కొడుకు ఏ నరుడు దీని నమ్మిన, యేసయ్య రక్షణ కొడుకు ఏ నరుడు దీని నమ్మిన, కలియుగ పాపమంతా కడతేర్చి రక్షణివ్వ, కలియుగ పాపమంతా కడతేర్చి రక్షణివ్వ, కొడుకు కరుణాగల యేసయ్య కడతవతరించే కొడుకు కరుణాగల యేసయ్య, యేసయ్యను నమ్ముకున్న ఏమ బాధ లేదు రన్న, యేసయ్యను పాడిరా మీరు? ఏం లేదు, ఏం బాధ? యేసయ్యను నమ్ముకున్న ఏమ బాధ లేదు రన్న, యేసయ్యను నమ్ముకున్న పాడలా, యేసయ్యను నమ్ముకున్న ఏమ బాధ లేదు రన్న, యేసయ్యను నమ్ముకున్న ఏమ బాధ, యేసయ్య రక్షణ కొడుకు ఏ నరుడు దీని నమ్మిన, యేసయ్య రక్షణ కొడుకు ఏ నరుడు, యేసయ్య రక్షణ కొడుకు ఏ నరుడు దీని నమ్మిన. హల్లెలూయా. రైట్, ఇక పాటలు చాలండి. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మకూరు గ్రామ వాస్తవ్యులకు, కుల పెద్దలకు, గ్రామస్తులకు, ఇరుగు పొరుగు ఈ మైకు ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించి మీ అందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలను అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక ఇద్దరు వ్యక్తులను నేను మీకు పరిచయం చేయాలనుకున్నాను. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మనందరికీ కూడా చాలా సుపరిచితమైన వ్యక్తులు. ఈ ఇద్దరు వ్యక్తులు బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వారు వేశారు. ఏమని ప్రశ్న వేశారు అంటే, ఒక ఆయన ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన ఆ గ్రామంలో చాలా పేరు గలవాడు. ఆయన అనేక మందికి డబ్బిస్తూ అప్పులిస్తూ ఆ గ్రామంలో ఉన్నాడు. అయితే ఒకనాడు తన జీవితంలో ఒక కోరిక కలిగింది. ఏమి కోరిక కలిగింది అంటే, యేసు ఎవరో అని ఆయన చూడగోరాడు. ఒక వ్యక్తి ఏమని ఆయనకు తనకు తాను ఒక ఆశ కలిగింది అంటే, యేసు ఎవరో అని చూడాలని ఆశ కలిగింది. అలాగే ఇంకొక వ్యక్తిని పరిచయం చేయాలనుకున్నాను. ఆ వ్యక్తి సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఒక రాత్రి వేళ దేవుని సేవకులు పాడిన పాటలు విని ఆ రాత్రి వేళ జైలు పునాదులు వలికినప్పుడు తనను తాను చంపుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఆ దేవుని సేవకులు అన్నారు, అయ్యా, నిన్ను నీవు చంపుకోవాల్సిన అవసరం లేదు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాము, చూడండి అన్నాడు. అప్పుడు ఆ యొక్క అధికారి ఒక దీపం పట్టుకొని వచ్చి ఖైదీలందరినీ చూశాడు. ఆ ఖైదీలందరినీ చూసిన తర్వాత ఈ జైలు అధికారి
ఈ దేవుని సేవకుల దగ్గరికి వచ్చి ఆయన జీవితంలో ఒక గొప్ప ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఈ నేను చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మొదట ఆయన పేరు జక్కయ్య, రెండవ ఆయన పేరేమి లేదు కానీ ఆయన జైలు అధికారి. వీరిద్దరు కూడా సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నారు. కానీ వారి జీవితంలో ఇద్దరికి కలిగిన ఒకే ఒక ప్రశ్న, యేసును గురించిన వార్త తెలుసుకోవాలనుకున్నారు. ఈ మైకు ద్వారా వింటున్న సర్వ సమాజానికి నేను ఒక మాట చెప్తా ఉన్నాను. ఈనాడు యేసు ఎవరు అని తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఒకరంటారు యేసు అనగా మతమని, ఒకరంటారు యేసు అనగా ఇది మనది కాదని, యేసు అనగా ఇది తక్కువ వారిదని, ఇలా రకరకాల అపోహాలు నేడు కనబడతా ఉన్నాయి. కానీ బైబిల్లో గమనిస్తే యేసు ప్రభువుని వెంబడించిన వారిలో, యేసు ప్రభువును అంగీకరించిన వారిలో, యేసుతో కలిసి బ్రతికిన వారిలో అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నారు. యేసయ్య పుట్టింది ఒక వడ్ల వృత్తి చేసేటువంటి వ్యక్తి ఇంటిలో పుట్టాడు. యేసు ప్రభు స్నేహము చేసింది చేపలు పట్టే వారితో స్నేహము చేశాడు. యేసు ప్రభు ఆయన జ్ఞానవంతులతో, విద్యావేత్తలతో, వేదాంతులతో ఆయన వాదించినట్లుగా చూస్తాం. ఇలా బైబిల్లో మనము చూస్తూ వెళితే ఆయనను దర్శించిన వారిలో గొల్లబోయిలున్నారు, ఆయనను దర్శించిన వారిలో జ్ఞానులున్నారు. అనగా యేసు ప్రభు కులమతానికి అతీతముగా ఏ భేదము లేదు, అందరికీ కూడా ఆయన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఈ గ్రామములో యేసు ఎవరో అని చూడాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి యేసు ఎవరు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. రెండవదిగా, రక్షణ పొందువారికి ఎలా నీవు రక్షింపబడతావు, నీవు రక్షింపబడాలంటే ఏమి చేయాలి అనే రెండు మాటలు చెప్పి ఈ రాత్రి నేను మాటలు ముగించాలనుకుంటున్నాను. దేవుని ప్రేరేపణ ప్రకారం, దేవుడు ప్రేరేపిస్తున్న కొలది ఈ రాత్రి ఈ రెండు ప్రశ్నలను మనము ఆలోచన చేద్దాం. బైబిల్లో మనము గమనిస్తే లూకా సువార్త 19వ అధ్యాయం వైపు మన బైబిల్ను తిప్పితే అక్కడ 2వ వచనంలో అంటాడు, ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను. ఈయన చూడగోరడానికి కారణం ఏమిటంటే ఆయన జీవితంలో అశాంతి ఉంది, ఆయన దగ్గర ధనం ఉంది, ధాన్యం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఇంకా ఏదో వెలితి కనబడుతూ ఉంది. ఈ వెలితిని నింపుకోవాలనుకుంటున్నాడు. తన జీవితంలో కలిగిన అసంతృప్తిని నింపుకోవాలనుకున్నాడు. ఈ జక్కయ్య తన జీవితంలో యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు. యేసయ్యను చూడాలని ఆశపడి పరిగెత్తుకొని యేసయ్య ఉన్న చోటికి వెళ్ళాడు. వెళ్ళి ఎప్పుడైతే యేసును చూడాలని ఆశపడ్డాడో యేసయ్య సరాసరి ఏమన్నాడట అండి, అయ్యా జక్కయ్య, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది, నీతో కలిసి నేను భోజనము చేయవలసి ఉన్నది అనగానే జక్కయ్య త్వరగా దిగి యేసయ్యను తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభుతో ఆయన ఒక మాట చెప్పాడు. అయ్యా, ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంటిలోకి వచ్చాడో జక్కయ్యలో మార్పు వచ్చింది, జక్కయ్యలో మారు మనసు వచ్చింది. వచ్చి ఏమంటున్నాడో తెలుసా, నేను ఇంతవరకు ఎంతమంది దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, ఎంతమంది అయితే మోసము చేశానో వారందరికీ నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని యేసు ప్రభు దగ్గర తనను తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా అండి, అక్కడ చివరిలో, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఈరోజు మనము జరిగిస్తున్న ఈ సభలు ఏమిటి? ఈ సభలు ఏం సభలండి? రక్షణ, సువార్త, పండుగలు. రక్షణ అన్నది అవసరం. నీవు ధనవంతుడవైనా, నీవు దరిద్రుడవైనా, నీవు విద్యావేత్తవైనా,
నీవు ఏ స్థితిలో ఉన్నా నీకు రక్షణ అవసరం. ఆనాడు జైలు అధికారి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఒక జైలు అధికారికి ఆయనకు అన్ని ఉన్నాయి, అయినా ఆయనే అనేక మందికి రక్షణ కల్పించాల్సిన వాడు. అతనే ఆ యొక్క దేవుని సేవకులను అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? ఈయననే అందరికీ రక్షణ ఇస్తున్నాడు, ఈయనకేమి రక్షణ అవసరమైందండి? ఈయనకు ఏమి రక్షణ అవసరమైందంటే, బైబిల్లో మనము గమనిస్తే మనుషులమైన మనందరము కూడా జన్మ కర్మలతో పాపులమయ్యాం. ఈనాడు మానవుని జీవితాన్ని మనము గమనిస్తే ఈ మనుషులమైన మనందరము కూడా మన జన్మ పాపమే, మన కర్మ పాపమే. కర్మ అనగా మనము చేసే పనులు, మన జన్మ, ఈ రెండింటి వలన మనం పాపులం అయిపోయాం. ఈ పాపము నుండి మనకు రక్షణ కావాలి. మరి రక్షణ కావాలంటే ఏం చేయాలా? మీకు ఒక మాట చెప్తాను, వినండి. అమ్మ నా దిక్కు చూడాలా, మీరు అటు ఇటు చూడొద్దండి, నా దిక్కు చూడాలా. జీవితం అంటే మాటలు కాదు చెల్లమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. పాడతారా లేదా? పాడాలమ్మా. జీవితం అంటే మాటలు కాదు చెల్లమ్మా, మనిషి మనిషిని నమ్మే, ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. జీవితం అంటే మాటలు కావు చెల్లెమ్మా, మనిషి మనిషిని కావమ్మా. ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. నమ్ముకున్నాడు యోసేపు, నమ్ముకున్నాడు అన్నలు, నమ్ముకున్నాడు మోసగించాడు యాకోబు, నమ్ముకున్నాడు, నమ్ముకున్నారు అన్నలు, నమ్ముకున్నాడు ఏశావు, మోసగించాడు యాకోబు. ఈ అన్నల నమ్ముకంటే ఈ అన్నల నమ్మే కంటే అన్న యేసును నమ్ముకో, రాజ్యము నీదే ఏలుకో, పరలోకము నీదే ఏలుకో, రాజ్యము నీదే ఏలుకో, పరలోకము నీదే ఏలుకో. జీవితం అంటే జీవితం అంటే మాటలు కావు చెల్లమ్మా, ఇది మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. ఇవి మనిషి మనిషిని కావమ్మా. హల్లెలూయా. రైట్, ఇక మీరందరూ నా దిక్కు చూడాలి. సరే, యేసు ఎవరో అని చూడాలనుకున్నా, రక్షణ పొందడానికి ఏమి చేయాలని ఆలోచన చేసిన అక్కడ ఆ ఇద్దరు భక్తులు కూడా ఆ జైలు అధికారికి చెప్పారు. ఏమని చెప్పారండి? నీవును నీ కుటుంబమును యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షించబడునని చెప్పి ఆ రాత్రి వారికి వాక్యము బోధించిరి అని ఇక్కడ వ్రాసి ఉన్నారు. సరే, ఈ వాక్యము ద్వారా, ఈ విశ్వాసము ద్వారా జరిగినటువంటి 5 కార్యాలను మనము చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి యేసు ప్రభును తెలుసుకోవాలి అంటే, ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే, ఒక వ్యక్తి రక్షించబడడానికి ఏమి చేయాలి అనంటే, బైబిల్ గ్రంథములో సర్వ మానవాళి కొరకు దేవుడు ఒక 5 రకాల పిలుపులను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన అనుగ్రహిస్తున్నటువంటి పిలుపులలో మొట్టమొదటి పిలుపు ఏమిటి అని మనము ఆలోచన చేస్తే కనుక యెషయా గ్రంథముల వైపు మన బైబిళ్లను త్రిప్పుదాం. మీ పాస్టర్ గారిని అడిగితే, మరి ఈ యొక్క మీటింగ్ల కొరకు ఏదైనా మరి వాక్యాన్ని నీవు ఏర్పరిచావా అని అడిగితే ఈ వాక్యము నాకు చెప్పాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. మరి రక్షింపబడడానికి ఏమి చేయాలి? లేక మరి యేసు ఎవరో అని చూడాలి అనుకుంటే నీవేమి చేయాలి అనంటే,
మొదటిగా యేసు వైపు చూచేవారముగా ఉండాలి. యేసు వైపు ఎందుకు చూడాలి? ఆయన చూచుట వలన మనకు ఏమి ప్రయోజనం? యేసును చూచుట వలన జక్కయ్య జీవితం మారింది. యేసయ్యను చూచుట వలన అనేక మంది జీవితాలు మారినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉంది. ఈమె యేసు ప్రభును తాకాలని ఆశపడ్డది. ఎవరండి? చెప్పాలా? మంచిగా చెప్పాలా? రక్తస్రావ రోగి. ఆమె యేసును తాకాలని ఆశపడింది. జక్కయ్య యేసును చూడాలని ఆశపడ్డాడు. ఎవరెవరైతే యేసును రకరకాలుగా అనుభవించాలని ఆశపడ్డారో, ఆశపడ్డ ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో యేసును నీవు అనుభవించాలి అనగా ఆయన నీ జీవితంలో ఒక భాగమైపోవాలి. యేసును నీవు స్వీకరించాలి అంటే మొదటిగా నీవు ఆయన వైపు చూచేవాడవుగా ఉండాలి. ఆయనను చూచుట వలన ఆనాడు గొల్లబోయిలు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు గొల్లబోయిలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళేసి ఆయన ఏమడిగారో తెలుసా? అయ్యా, ఎట్టి గొల్లనైనా నన్ను దీవించు యేసు దేవుడా అని ఆనాడు గొల్లబోయిలు యేసు ప్రభువుని అడిగారు. అడిగితే ఆ యేసు దేవుడు ఏం చేసిండో తెలుసా? గొల్లబోయిలకు దేవుడు ఆశీర్వాదం పెట్టిండు. ఇలా గొల్లబోయిలకు ఉన్న ఆశీర్వాదం ఏంటిదో తెలుసా అండి? ఒకవేళ మైకు ద్వారా ఎవరైనా వింటూ ఉంటే ఇలా యేసయ్య ఎవరి దేవుడు అనే ప్రశ్న నీ వేసుకుంటే మొట్టమొదటిగా యేసయ్య గొల్లోళ్ళ దేవుడని నేను బండగుడ్డి చెప్తా. ఎందుకు చెప్తానో తెలుసా? యేసయ్యను దర్శించిన వారిలో మొట్టమొదటి వ్యక్తులు ఎవరండి? ఆ గొల్లబోయిలే. ఆ గొల్లబోయిలు పోయి యేసయ్యని అడిగితే యేసయ్య ఏం చేసిండు తెలుసా? వాళ్ళకు మంచి దీవెనార్తి పెట్టిండండి. ఏం దీవెన పెట్టిండు తెలుసా? ఇలా గొర్రెకు పైసలే, గొర్రె మాంసానికి, గొర్రె తోలుకు, గొర్రె పెండకు తరుగున్నదా? తరుగుందా అండి? దేనికి తరుగు లేదు. పోని ఈ గొల్లబోయిలు మందను పట్టుకొని ఆ గొర్రెలకాడ ఉంటే పాము గుట్టో పిడుగేసో చచ్చిపోయిన పుకారు లేదు గొల్లోళ్ళ. నువ్వు ఎక్కడన్నా గొల్లోళ్ళని అనుకో, ఇక్కడ వాళ్ళని ఉంటే కూడా చెప్పచ్చు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, పెద్ద మనుషులకు తెలుసు. ఇలా గొల్లబోయిలు మందల కాడ ఉంటే పాము గుట్టో పిడిగేసో చచ్చిపోయిన పుకారు గొల్లోళ్ళకు లేదు. ఇలా యేసయ్య ఎవరి దేవుడు అంటే ఆయన మొదటిగా దర్శించింది గొల్లోళ్ళనే. ఇలా మనోళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇంకో ముచ్చట చెప్తా. వెనకటి గొల్లోళ్ళు ఒక మాట అందరు, అరే గా ఇంటికి పిల్లని ఇవ్వాలరా అంటే, ఆయన ఇంటికి యేసు లేదా సా, ఆయన ఇంటికి యేసు లేదా సా అందరు. యేసు అంటే మరి ఎవరు? గీ యేసే. అని ముఖంలో యేసు లేదు, అని ఇంటికి యేసు లేదు, అని గొడ్డుకి యేసు లేదు, అని గోదలకు యేసు లేదు. యేసు ఉంది, యేసు లేదు. ఆనాడు యేసు దేవుణ్ణి దర్శించిన గొల్లలకు దేవుడు ఏమిచ్చిండండి? హల్లెలూయా. ఏమిచ్చిండు? ఇలా యేసయ్య ఎవరి దేవుడు అంటే ఎవరో అంటరాని వారి దేవుడు మాత్రమే కాదు, కొంతమంది దేవుడు మాత్రమే కాదు, నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు చూడాలనుకుంటున్నావా? ఆయన నీకు దర్శనమిచ్చే దేవుడై ఉన్నాడు. బైబిల్లో ఆ యొక్క రక్తస్రావ రోగి తన జీవితంలో అన్ని ప్రయాసాలు చేసిందండి. ఎన్ని ప్రయాసాలు చేసింది తెలుసా? ఈ దావఖాన మంచిదంటే ఈ దావఖాన, ఆ దావఖాన మంచిదంటే ఆ దావఖాన, ఇక్కడ మంచిగున్నాడంటే ఇక్కడ. ఎన్ని ప్రయత్నాలు చేసిందో. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి, చేతులున్న పైసలు అరిగిపోయినాయి. ఇక రోగపుది అని ముద్ర పడిపోయింది ఆఖరికి. ఇక ఈమెకున్న రోగం ఏంటిది? రక్తస్రావ రోగం. మీదికి చూస్తే మంచిగా కనబడుతుంది, లోపల చూస్తే రోగం ఎక్కువ ఉంది. ఆ రోజుల్లో ఈ రోగం ఉన్న వాళ్ళను రోడ్డు మీదకి రానిచ్చేటోళ్ళు కాదు. ఈమె బయటకు పోతే చంపేయాలి. ఇక ఆమె అంటరానిది, అలాంటి రోగంతో బాధపడతా ఉంది. బయటకు పోలేదు, ఇంట్లో ఉండలేదు. ఇక అనుకున్నదంట లాస్ట్కి, ఇక సచ్చేదేదో నా ఇంట్లో చస్తా అనుకుంది. కానీ మొట్టమొదటిసారి యేసయ్య ఆ ఇంటి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఇయ్యాల కూడా యేసయ్య ఈ ఆత్మకూరులో ప్రతి ఒక్కరి ఇంటి ముందటి నుండి పోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పోవాలనుకున్నాడు కనుకనే
ఇలా ఇంతమందిని ఇక్కడ జమ చేసిండు. ఎక్కడి నుండో నన్ను పట్టుకొచ్చిండు, ఎక్కడి నుండో ఈ సార్లను పట్టుకొచ్చిండు. 1,00,000 రూపాయలు ఇచ్చిన ఇక్కడ కూర్చోవు నువ్వు. ఇలా నువ్వు వీడెందుకు కూర్చున్నావు? యేసయ్య నాడు రక్తస్రావి ఇంటి ముందుకు వెళ్ళిపోతుందంటే ఇలా ఆత్మకూరులో ఉన్న ప్రతి ఇంటి ముందటి నుండి యేసయ్య పోతున్నాడు. హల్లెలూయా. ఆ రోజు యేసయ్యను ఎన్నడాలని అనుకోననిది ఆ రోజు ఆమె ఏమనుకున్నది తెలుసా? అరే ఇన్ని ప్రయత్నాలు చేసినా కదా, ఒక్కసారి యేసయ్య దగ్గరికి పోతా. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి పోయినా, మంత్రగాని దగ్గరికి పోయినా, భూతపోళ్ళ దగ్గరికి పోయినా, ఇక చెప్పాలంటే మొత్తం మంది ఉంటారు, ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. అందరి దగ్గరికి పోయినా కానీ యేసయ్య దగ్గరికి ఎన్నడు పోలే, ఇయ్యాల పోతా. హల్లెలూయా. పోతా అనుకున్నది ఏం చేసింది తెలుసా? ఇంట్లో కూర్చొని పోతా 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 అనుకోలే, ఇంట్లోకి వెళ్ళేసింది. బయటకు పోతే పరిస్థితి ఏం తెలుసా? కొట్టి చంపాలి. ఓ బాబా ముచ్చట్లు పని చేయి. బయటకు పోతే కొట్టి చంపాలి. ఏమనుకున్నది తెలుసా? ఎట్లయినా సత్యదాన్ని దత్తా, బయటకైతే పోతా. సత్య బయట దత్తా, లేకపోతే ఇంట్లో దత్తా, ఏదన్నా కానిక అనుకొని మొత్తానికి అయితే వచ్చింది. మెల్లగా యేసయ్య వెనక పోతా ఉంది. పోతూ 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 ఇలా యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. హల్లెలూయా. ఆయన వెనకాల లక్షల మంది, వందల మంది, వేల మంది ఉన్నారు. అంతమందిలో ఆమె ఏం చేసింది? నన్ను ఎవరు గుర్తుపట్టద్దు అనుకొని ఆమెంతటా ఆమె పోయి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. ముట్టంగానే ఏమైంది తెలుసా? ఇట్లా నడుచుకుంటూ పోయేటోడు టక్కన ఆగాడు. ఆగగానే ఆయన వెనకాల అప్పటికి వందల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆగిర్రు. ఎందుకు ఆగిర్రు తెలుసా? అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు, ఆ ఒక్కరోజు సుమారు ఆ ఊళ్ళే 7 అద్భుతాలు చేసిండండి. పొద్దుగల 4 గంటలకు గాలి సముద్రాన్ని ఆపిండు. ఆడికెళ్ళి ఒడ్డుకు రాగానే దయ్యాలు పట్టినోడు ఎదురొస్తే వాని మీద ఉన్న దయ్యాలలో కొట్టిండు. ఆడికెళ్ళి కొంచెం ముందుకు రాగానే ఏం చేసిండు? ఒక అధికారునికి వచ్చి అయ్యా అయ్యా నా బిడ్డ చచ్చిపోయిందంటే ఆ బిడ్డను బాగు చేయడానికి పోతున్నాడు. దయ్యాలు పట్టినోడు బాగానే ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ ఆగమాగం అయిపోయి యేసయ్యనక నడుచుకుంటూ వస్తున్నారు. ఇలా మన ఊరికి ఏమో అయిందిరా, ఏంద్రా ఈ దయ్యం పట్టినోడు మంచిగా అయిండు. అందరు ఆశ్చర్యంతో ఉన్నారు, యేసయ్యనక నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు యేసయ్య నడిస్తే వాళ్ళు నడుస్తున్నారు, యేసయ్య ఆగితే వాళ్ళు ఆగుతున్నారు. ఈమె ముట్టంగానే యేసయ్య దన్మని ఆగిపోయాడు. ఆగిపోయి వెనుక తిరిగింది. ఇట్లా ఏమైందయ్యా? లేదు లేదు, నన్ను ఎవరో ముట్టిర్రు. అరే సార్, ఇంతమందిలో నిన్ను ఎవరు ముట్టిరంటే ఎట్లా చెప్తాం సార్? ఇంతమంది మీద మీద పడుతున్నారు, ఉసుక పోతే రాలని జనం ఉంది. లేదయ్యా, నన్ను ముట్టిన వారు ఇంతసేపు ముట్టిన వాళ్ళు ఉత్తుత్తగా ముట్టిర్రు, కానీ ఎవరో ఒకరు ఎట్లా ముట్టిరు? నన్ను చాలా జాగ్రత్తగా ముట్టిర్రు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎట్లా ముడుతున్నావు? ఎట్లా ముడుతున్నావు? ఆదివారం ఆడు గుడికి వచ్చి తులమో పొలమో గుడిలేసి అయ్యగారు ముందట సాపలు వేసినట్టు చేసి ఏంది ఇట్లా చేసి అట్లా చేసి బయట పడుతున్నావా? నువ్వు ఎట్లా ముడుతున్నావు యేసయ్యని? ఆ స్త్రీ ఆనాడు విశ్వాసముతో యేసయ్య అంగిని ముట్టింది. అంతమందిలో యేసయ్య అడిగి అంటున్నాడు, లేదు లేదు లేదు, నన్ను ముట్టిన ఈమె అందరూ ముట్టినట్టుగా కాదు, ప్రత్యేకంగా ముట్టింది. అంతే గజ 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 వణికిపోతుంది ఆమె. వణికిపోతే ఇట్లా కూస్తున్నది. అందరూ పక్క జరిగి, అమ్మా నువ్వేనా నన్ను ముట్టింది? యేసు ప్రభువా నేనే. నా రోగం పోయింది అని నేను చెప్తే వాళ్ళ నన్ను నమ్ముతారా? ఊరంతా తెలుసు నాకు రోగం ఉందని. ఇప్పుడు నా రోగం పోయిందని ఎవ్వరు చెప్పినా కనుక ఎవరు చెప్పాలి? ఇప్పుడు యేసయ్య చెప్పాలి. హల్లెలూయా, యేసయ్య చెప్పాలి. ఆమెను దోషిని కాదు చేసింది, ఆమెకు విడుదలనిచ్చిండు. హల్లెలూయా. ఆమె యేసయ్యను ముట్టాలనుకున్నది గనక, ముట్టింది గనక ఆమెకు స్వేచ్ఛ దొరికింది. ఈనాడు పాపమనే సంఖ్యలతో పట్టబడుతున్న ప్రతి ఒక్కరు, మనుషులమైన మనందరం జన్మ కర్మలతో పాపులమయ్యాము కదా. ఈ పాపము నుండి నువ్వు విడుదల చెందాలి అంటే యేసయ్యను నీవు తాకి చూడాలా, ఆయన వైపు చూసే ప్రయత్నం చేయాలా. ఆయన ఎవరో అని, ఆయన ఎలాంటి వాడు అని, ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి, యేసును ఎందుకు నమ్ముతున్నారు? ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇంతగా బైబిల్లో
మరి చీదరిస్తున్నప్పటికీ కూడా క్రైస్తవ్యము ఎందుకు ఆగట్లేదు? క్రైస్తవ్యములో ఉన్న మాధుర్యం ఏమిటి? ఈ క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఏమిటి? యేసులో ఉన్న ఆ గొప్పతనం ఏమిటో తెలియాలంటే యేసు ఎవరో అనేది నీవు చూడగలగాలి. యేసు ఎవరు అంటే ఆయన మనల్ని రక్షించువాడు. ఆయన భూదిగంతముల నివాసులను ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. పాపికి క్షమాపణ ఎక్కడున్నది? పాపికి ఎక్కడ నీ పాపములు క్షమించబడుతున్నాయంటే యేసు రక్తములోనే నీ పాపాలు క్షమించబడతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చాలా మంది అనుకుంటారు యేసు దేవుడు అంటే ఇది మతం అనుకుంటున్నావు. నమ్మినోని సొమ్ము యేసు. హల్లెలూయా. నేను నమ్మితే నా సొమ్ము, నువ్వు నమ్మితే నీ సొమ్ము. యేసయ్య ఒక్కరి సొమ్ము కాదు. ఆయన ఎవరైతే ఆయనను హృదయంలోనికి ఆహ్వానిస్తారు, ఇదిగో నేను హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తా, వానితో కలిసి భోజనము చేస్తా. జక్కయ్య ఇంట్లోకి వచ్చిండు, భోజనం చేసిండు. భోజనం చేస్తే ఏమైంది? ఆ ఊర్లో దొంగ అని పేరున్నది, ఈయనకు వీడు మంచోడు కాదని పేరున్నది. అబ్బో వాని దగ్గరికి పోతురు, వాడు మోసం చేస్తాడు, వాడు ముంచుతాడు అనే పేరున్నోడు ఏమైందో తెలుసా? ఇతను కూడా అబ్రహాము కుమారుడి. హల్లెలూయా. ఇది ఎలా వచ్చింది? రోగముతో బాధపడుతున్న స్త్రీ యేసయ్య దగ్గరికి పోతే ఏమైపోయిందండి? క్షమించబడింది. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చెప్తా, ఈరోజు నీ మాటలు, నీవు చేస్తున్న పని ఏమిటో సర్వ సమాజము వినాలి. నీ రెఫరెన్సులు కాదు వినాల్సింది. నీవు ఎవరిని నమ్మావు, నీ దేవుడు ఎంత బలమైన వాడు, నీ దేవుని యొక్క గొప్పతనం ఏమిటో ఈనాడు మైక్ ద్వారా ప్రతి ఒక్కరు వినాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ప్రజలకు కావలసినది మనం ఇవ్వాలి. అసలు యేసు ఎవరు? బైబిల్లో ఒక ఆమె పాపము చేత పట్టబడిందండి. పట్టబడి ఆమెని గ్రామ చావిల్లోకి తీసుకొచ్చారు, రచ్చబండ దగ్గర తీసుకొచ్చారు. ఇక పంచాయతీ పెట్టిర్రు. ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రం ఉన్నది. ఎవరైతే వ్యభిచారంలో పట్టబడతారో వాళ్ళని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి యేసయ్యని అడుగుతున్నారు, ఓ బోధకుడా, ఈమె వ్యభిచారంలో పట్టబడింది, ధర్మశాస్త్రము చెబుతుంది ఈమెను చంపుమని, నువ్వేం చెప్తావు చెప్పు. మరెవరు? పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఏ పోనీతి పాపం ఇడిచిపెట్టు అన్నాడు అనుకో, ఏమంటారు తెలుసా? ధర్మశాస్త్రాన్ని నువ్వు ధిక్కరం చేస్తావా, నువ్వు చట్టాన్ని ఉల్లంఘన చేస్తావా అంటారు. పోనీ సంపు అన్నాడు అనుకో, ఏమంటారు? నువ్వు బోధకుని అయ్యిండి ఎట్లా చంపు అంటావా? మరి ఏం చేయాలి? మీలో పాపము లేనివాడు ఈ స్త్రీ పైన మొదటి రాయి. హల్లెలూయా, హల్లెలూయా. రాతుండు చరిత్ర అంతా. వామో, నా కథలన్నీ రాతుండ్రు భూమి మీద. ఇక ఒక్కొక్కడు అందరు అక్కడ నుండి అప్పుడు ఆయన లేచి అన్నాడంట, అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వ్యభిచారి. ఆమెను ఎవ్వరు కూడా అమ్మాని విలువలే. అన్ని సంవత్సరాలలో ఆమెను అమ్మాని పిలిచినోడు ఎవడు లేడు. ఆమెను అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఆమెను చెడ్డదానిగా చూసిన వారు ఉన్నారే. ఆమెను ఎవరు కూడా మంచిదనలే. రాళ్లతో కొట్టి సంపే కాడికి వచ్చిందంటే ఎంత చెడ్డ పేరు ఉండాలండి, ఎంత చెడ్డ పేరు ఉండాలా? అలాంటి వాళ్ళని ఎవరైనా అమ్మ అని పిలుస్తారా? మొట్టమొదటిసారి యేసయ్య ఏమన్నాడండి? ఆమెను అమ్మా, అమ్మా. ఆ మాట ఆమె హృదయాన్ని కదిలించింది. హల్లెలూయా. పశ్చాత్తాపపడ్డది, మారు మనసు వచ్చేసింది. యేసు మాటలోన ఎంతో బలమున్నది. హల్లెలూయా. సభను కొట్టురియా. యేసు మాటలోన ఎంతో బలమున్నది. యేసు స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. స్వామి మాటలోన ఆ యేసు మాట
పెడుతున్నది. 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా రాగానే 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా ఇష్టముతో ముట్టి స్వస్థపరిచిన మాట, ఇష్టముతో ముట్టి స్వస్థపరిచిన మాట, యేసు మాటలోన ఉన్నది, యేసు మాట, ఆ స్వామి మాటలోన, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన. హల్లెలూయా. యేసు మాటలో ఏముంది? అమ్మా, నిన్నెవరన్నా శిక్షించిరా? లేదు ప్రభువా. నేను కూడా నిన్ను శిక్షించా. ఎందుకో తెలుసా? నిన్నొకవేళ శిక్షించాలంటే ఎవరు శిక్షించాలా? నేనే శిక్షించాలా. ఎందుకు తెలుసా? పాపము లేని వాడు రాయయ్యాలంటే ఎవడెయ్యాలి? నేనే వెయ్యాలా. కానీ నేను రాయి వేయడానికి రాలేదు లోకానికి. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మైకు ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, యేసు ఎవరు? ఆయన రాయి వేసే దేవుడు కాదు. ఆయన నిన్ను శిక్షించేవాడు కాదు. మరి దేవుడు ఎవరికి కావాలట? మంచోళ్ళకేమో దేవుడు కావాలట, చెడ్డోళ్ళనేమో దేవుడు ఏం చేయాలట? శిక్షించాలట. నువ్వు గట్టిన ఎత్తివి, నేను గట్టిన ఎత్తి, మనం గట్టిన ఎత్తివి, దేవుడు గట్టిన చేసినాక దేవునికి మనకు వ్యత్యాసం ఏమున్నది? నీవేం చేస్తావు? నీకు నచ్చనోని శిక్షిస్తావు, నచ్చినోని ప్రేమిస్తావు. మరి దేవుడు కూడా గట్లనే మంచోని ప్రేమించి చెడ్డోని శిక్షిస్తే అసలు భూమి మీద మంచోడు అనేటోడు ఉన్నాడండి? నీతిమంతుడు లేడు ఒక్కడును. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అందుకే ఆయన ఏం చేసిండో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకునిస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవడు కూడా స్వర్గానికి వెళ్ళలేడు. హల్లెలూయా. ఎంత పవర్ఫుల్ మాటలు తెలుసా? ఎవ్వరు కూడా చెప్పలేరు నా ద్వారా తప్ప స్వర్గానికి రాలేరు అని చెప్పేవాడు ఎవడు లేడు. ఇలా యేసు ఎవరు? యేసు ఎవరు? యేసు ఎవరంటే ఆయన రాయి వేయువాడు కాదు, నీ తరపున నిలబడువాడు. హల్లెలూయా. నీకు అడ్డం నిలబడతాడు. నీవెంత ఘోర పాపివైనా, ఎంత ఘోర పాపులమైనా మార్చివేయును. ఎంత కఠిన హృదయులనైనా కరిగి చేయును. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును. ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు దివ్య మాటలే ప్రేమ పూరితం. హల్లెలూయా. ఎంత కఠిన హృదయములైనా యేసు మాటతో ఏమవుతాయండి? కరిగిపోతాయి. ఓకే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? యేసు ప్రభు నీ మీద రాయి వేయడానికి కాదు, నీపై ఉన్న రాయిని తీయడానికి వచ్చాడు. ఇంకొకటి, యేసయ్య ఎందుకు వచ్చాడో చివరి మాట చెప్పి ముగిస్తా. యేసయ్య ఎందుకు వచ్చాడంటే, నోవాహు కాలములో యేసు ప్రభు దేవాది దేవుడు ఈ లోకాన్ని చూశాడంట. నోవాహు కాలములో దేవుడు భూమిని చూశాడు. ఈ భూమి ఎట్లయిపోయిందంట తెలుసా? చింతించుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించినందుకు సంతోషము లేదాయరా, నిన్ను గూర్చి సంతాపము నొందితిరా. చింతించుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించినందుకు సంతోషము లేదాయరా, నిన్ను గూర్చి సంతాపము నొందితిరా. తాగుబోతు దొంగ వ్యభిచారివైనావు, తాగుబోతు దొంగ వ్యభిచారివైనావు. మూడా బొమ్మలకేమో సాగిల పడతావు, మూడా బొమ్మలకేమో సాగిల పడతావు. ఆగాలైపోతావురా ఓ నరుడా, అంతము
రోషము లేదాయరా, నిన్ను గూర్చి సంతాపము నొందితిరా. ఈ పాటతో సగం అర్థమైపోయింది. ఇప్పుడు మనకు యేసయ్య దేవుడు ఈ లోకాన్ని చూసి ఏమన్నాడట? ఈ నరుణ్ణి తయారు చేసినందుకు ఆయన ఏమయ్యాడట? సంతాపం పడ్డాడు, దుఃఖపడ్డాడంట. ఎందుకు దుఃఖపడ్డాడండి? త్రాగుబోతూ, దొంగ, వ్యభిచారి అయిపోయాడు. వ్యభిచారం అంటే ఏంటిది? వ్యభిచారం అంటే మనం అనుకునేది కాదు. ఆచారమే వ్యభిచారం. ఇలా యేసు ప్రభువుని నమ్ముకొని కూడా వ్యభిచారం చేస్తున్నాం, అనగా ఆచారాలు పాటిస్తున్నాం. నువ్వు యేసును నమ్ముకొని లోకముతో స్నేహం చేస్తున్నావు, అది వ్యభిచారమే. త్రాగుబోతులుగా, దొంగలుగా, దొంగలం అంటే ఎక్కడ దొంగతనం చేస్తున్నావు? నీకు దొంగతనం చేసే అవసరం ఏమొచ్చింది? నీకు ఒక ముచ్చట చెప్తా నువ్వు మంచిగా. బైబిల్లో ఆది కాలంలోనే దొంగతనం జరిగింది. ఫస్ట్ దొంగతనం చేసిర్రు. ఎవరు దొంగతనం చేసిర్రు తెలుసా? ఎవరు చేసిర్రు? ఓకే, వెరీ గుడ్. కయ్యను చేసిండు. కయ్యని కంటే ముందు ఇంకోళ్ళు చేసిర్రు. ఆదమవలు చేసిర్రు అసలు దొంగతనం. అసలు దొంగలాళ్ళు ఎట్లా తెలుసా? మంచిగా నోరి అందరు చేసుకుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఈడ ఎంతమంది ఉన్నారు? రైట్, నేను చెప్పేది నోరి. వాళ్ళు ఎట్లా దొంగలయ్యారు తెలుసా? దేవుడు ఏదైనా తోటని ఇచ్చిండు, ఇద్దరు నుంచి ఉంచి ఏం చెప్పిండు? ఇగో 100 చెట్లు ఉన్నాయి అవ్వ, 99 చెట్లు తినమన్నాడు. ఎన్ని తినమన్నాడు? తినద్దన్న ఎన్ని? తినద్దన్న ఒకటే కదా. తినమన్న ఎన్ని? 99. ఇక అన్ని అనుకో, అన్ని తిను, ఇది ఒక్కటి తినకు. మన వాళ్ళు ఏం చేసిరు? అన్ని తింటా, దీన్ని కూడా తింటా, అవి తింటా, నేను ఇది తింటా, అది తింటే ఇది తింటే ఏమైంది? ఈడిసి ఒక్కటిది అంతే. ఎక్కడ పోయిండు? భూమి చేపించబడ్డది. భూమి అంతసేపు మంచిగా మంచి పండ్లు మొలిసేటి గచ్చబోదలు మొలిసినాయట. ఈయనకేమైంది? కష్టపడి నడుము టింగు మనంగా వంగి చెమట భూమికి అడిస్తే తప్ప భూమి పండది. కష్టపడితే తప్ప బుక్క నోట్లకు పోవద్దు బిడ్డ. నీకు 99 తినమంటే నాది కూడా తింటావు. జీవవృక్షముల పండు అది నాది కూడా తింటావా? ఇలా దేవునికి ఇచ్చే విషయంలో 99 నీయి, ఒకటి వది. కానీ ఏం చెప్తున్నావు? అందరు మంచిగా చెప్పు. 99 తింటున్నావు, ఉన్నది ఒకటి కూడా తింటున్నావు. ఆయన్ని ఊరుసుకొని తింటే చినిగిపోయిన సంచిలో జీతం వేసినట్టుగా. గడియ రికాము లేదు, గవ్వ రాకడ లేదు. తీరకుండా అయితే సాలకుండా అయ్యే. ఏంది ఎట్లుందండి? తీరకుండా అయితే సాలకు తీరుతలేదు, ఇక తీరుతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఎప్పుడు చూసిన ఉరుకులు పరుగులే కానీ ఎందుకు చూస్తే ఏంది? ఎందుకు? 99తో పాటు ఉన్నదొక్కటి కూడా తింటున్నావు. అది దేవునిది. హల్లెలూయా, అది దేవునిది. నువ్వు ఏ సంఘానికి పోయినా సరే 99 నీ, ఒకటి ఎవరిది? ఇప్పుడు మంచిగా తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. అది సందర్భం కాదు కానీ దేవుడు అట్లా ప్రేరేపణ ఇచ్చింది మీకు చెప్పాను ఇప్పుడు అంతే. ఓకే అండి, రైట్. యేసు ఎవరంటే ఎవరు? ఆయన రాయేశ దేవుడు కాదు. ఆయనను చూస్తే నీకేమవుతుంది? ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నీకు స్వస్థతనిస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మనుషులమైన మనందరం జన్మ కర్మలతో పాపులమయ్యాం. ఇలా మనందరం ఏదో ఒక రోజు మరణిస్తాం. నేను చివరికి వచ్చేసాను. ఈరోజు మనం చివరి మాటలు చెప్తాను. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనందరం త్రాగుబోతులము, దొంగలం, వ్యభిచారం అయిపోయాం. ఈ లోకంలో మంచితనం ఎక్కడికి లేదు. అందరూ త్రోవ తప్పి తిరుగుతున్నారు. వావి వరుసలు లేవు, మంచితనం లేదు, నైతిక విలువలు లేవు, ప్రేమలు లేవు. ప్రేమలు ఎట్లయిపోయినాయండి? ఇన్స్టాంట్ ప్రేమలు, రెడీమేడ్ ఫుడ్ లాగా అయిపోయింది. ప్రేమలు లేవు, నైతిక విలువలు లేవు. అయితే ఏదో ఒక రోజు మరణం మాత్రం మనకు వస్తుంది. మరణం తర్వాత నీ గతి ఏమిటి? ఇలా మనుషులమైన మనందరం ఏదో ఒక రోజు చస్తాం. చావు మాత్రము ఖాయం. ఈ లోకంలో బ్రతికిన నీవు
ఎంతకాలం బతికినావు అనేది ముఖ్యము కాదు. ఎన్నేళ్ళు బతికినావు, ఎంత సౌఖ్యంగా బ్రతికినావు అనేది కాదు. దేవుని కోసం ఎలా బ్రతికావు అనేది కావాలా. హల్లెలూయా. బైబిల్లో లాజరు ఉన్నాడు, మెతుకులు మీదికి వెళ్ళి వాడిని తిని బతుకుతుండండి. నా వారు లేరు, బట్టలు లేవు, ఏది లేవు. అలాంటోడు ధనవంతుని ఇంటి వాకిట్లో బ్రతుకుతున్నాడు, కుక్కలాగా కుక్కలాగా. నీతిమంతుడే ఎందుకన్ని శ్రమలు? దేవుని కొరకు శ్రమలు అనుభవించాడు. ఈ లోకంలో ఉన్న ఇవన్నీ కూడా తుచ్చమైనవిగా ఎంచాడు. అసలు ఇవి నాకు అవసరము లేవు. నాకేం కావాలో తెలుసా? నేను సచ్చిన నాడు ఎక్కడికి పోవాలా? సచ్చిన నాడు ఎక్కడికి పోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. సచ్చిన నాడు స్వర్గం పోవాలా. స్వర్గం పోవాలంటే ఏం చేయాలా? మనుండగానే మన మదిలో నిజమైన దేవుణ్ణి నమ్మాలా. మనంటే ఏంటిది? మనంటే ఏంటిది? అవ్వా మంచిగా చెప్పినావు. చాలా మంది మనంటే పైసలు అంటారు. మనంటే పైసలు కాదు, మనంటే ప్రాణం. ప్రాణం ఉన్నప్పుడే నువ్వు ప్రభు దగ్గరికి రా. యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఇలా పాము కుస విడిచింది, పుట్టలో వచ్చింది. పాము చచ్చిందా? దాని ఆనవాలు మాత్రమే కనబడుతుంది. ఈ లోకంలో మనం సచ్చిన నాడు దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్తా ఉంది. ఈ ఆత్మ ఇక్కడనే, ఈ యొక్క శరీరాన్ని ఇక్కడనే పాతి పెడతా ఉన్నాం. ఇది ఒక కుసము లాంటిది. దానికోసం నీవు తాపత్రయం కాదు. ఇలా యేసయ్యను నమ్మేది రోగము కోసమో, నొప్పి కోసమో, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వీటి కోసం కాదు యేసయ్యను నమ్మేది. యేసును ఎందుకు నమ్మాలో తెలుసా? ఈ రాత్రి దచ్చినా, ఇప్పుడు దచ్చినా, ఇంక 5 నిమిషాలకు దచ్చినా స్వర్గంలోనికి యేసయ్యను నమ్మాలా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను ఎందుకు నమ్మాలంటే స్వర్గము పోవడానికి యేసును నమ్మాలి. నీ శరీరం కోసం యేసయ్యను నమ్మకు. ఆత్మ కోసం, ఆత్మ పరిశుద్ధత కావాలా. దేవునికి కావాల్సింది పరిశుభ్రత కాదు, నీ పరిశుద్ధత కావాలి. ఇలా ఇవి అవి కడుక్కొని నేను పరిశుద్ధం అనుకుంటున్నాడు. యేసుకు కావలసిన పరిశుద్ధత కాదు. హల్లెలూయా. యేసుకు కావలసిన పరిశుద్ధత, నీ హృదయంలో నుండి వచ్చే పరిశుద్ధత యేసయ్యకు కావాలా. ఇలా మనది కాని లోకంలో మనం ఉన్నాం. ఎన్నేళ్ళున్నా ఏరు తప్పది, 100 ఏళ్ళున్నా సచ్చినాక స్వర్గం చేరాలంటే మనుండగానే మన మదిలో నిజమైన యేసయ్యను నమ్మాలే. హల్లెలూయా. మనిషి, మని అంటే ప్రాణం, షి అంటే మనం ఏందన్నట్టు, కుక్క చచ్చిపోతే తీసుకుపోయి నిమ్మ చెట్టు పెట్టుకుంటాం. మనిషి చచ్చిపోతే ఇప్పటిదాకా రాసుకొని పూసుకొని తిరిగినోడు సచ్చిండనగానే ఊము రాకుండా ఉంచుతావు, వాసన రాకుండా ముక్కు అడ్డం పెట్టుకుంటావు. ఏందబ్బా నీకు ఏం బాధ వచ్చింది అసలు? నీకు ఎందుకు ఇంత కథ? మనిషి ఏందండి మనిషి? ఆఫ్టర్ ఆల్ 500 ఫ్యాన్ ఉండే గ్యారెంటీ ఉన్నది, వారెంటీ ఉన్నది. సంవత్సరం గ్యారెంటీ ఉంది, సంవత్సరం వారెంటీ ఉంది 500 ఫ్యాన్కు. బతికితే కోట్ల విలువ చేస్తాం. 5 నిమిషాల గ్యారెంటీ ఉండరా? ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, ఒక 5 నిమిషాల గ్యారెంటీ ఉంటావా నాకు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం మిత్రమా. ఈ రాత్రే నీకు చివరి రాత్రి కావచ్చు. అందుకే దేవుడు ఈ వాక్యం, ఈ యొక్క మైకు ద్వారా నీకు ఈ మాటలు వినిపిస్తుండొచ్చు. యేసయ్యను నమ్మాలంటే పెట్టిపోతలు లేవు. యేసయ్యను నమ్మాలంటే ఉన్నది తీసేసేది లేదు, కొత్తది పెట్టుకునేది లేదు. యేసయ్యను నమ్మాలంటే నీ హృదయంలోనికి యేసయ్య రా, నా హృదయంలోనికి రా యేసయ్య అని నీవు అడిగితే చాలు, ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. యేసయ్యను నీవు, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను నీ బిడ్డను, నీవు నా దేవుడు అని నీవు అంటే చాలు, ఆయన నిన్ను రక్షించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మైక్ ద్వారా వింటున్న వారు ఎవరైనా సరే, ఈ రాత్రి మా భారం ఒకటే. ఈ రాత్రి మా యొక్క ఆలోచన, దేవుని నడిపింపు ఒకటే. ఒక్కరైనా యేసు ఎవరు అని తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. నేను గొప్ప గొప్ప మాటలు చెప్పగలము, అవి కాదు సమాజానికి. ఈనాడు అనేక మంది దాహముతో ఉన్నవారు ఉన్నారు. దాహముతో ఉన్న వారికి దాహము తీర్చే మాటలు కావాలి. యేసు ఎవరో తెలియాలి. యేసు అంటే మతము కాదు. యేసయ్య ఒక మంచి పని, అది ఒక మంచి తోవా. ఇగో గీ తోవల కాదు, గీ తోవలవా అని చెప్పేదే యేసయ్య. బైబిల్ చెప్పింది ఇది ఇరుకు మార్గం,
యేసయ్య మార్గం ఏందట? రెండే రెండు దారులు. అందరు సభలు కూడా రెండే రెండు దారులు. ఏ దారి కావాలి మానవా? ఏ దారి కావాలి మానవా? ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం మరి ఒకటి పరలోకం కావాలా పాతాళం కావాలా? పరలోకం తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. రెండే రెండు దారులు, రెండే రెండు. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. నాలుగు మేడలు నాతో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారన్నావు. నాలుగు మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారన్నావు. లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు, లోకములో ఘోరమైన ఆ పాపాలే నిన్ను అగ్నిలో వేస్తాయి, అగ్నిలో వేస్తాయి. అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో, అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. రెండే రెండు దారులు, రెండే రెండు. ఏ దారి కావాలి మానవా? ఒకటి పరలోకం మరి ఒకటి పరలోకం. నాకు సౌందర్యం ఉంది, నాకు చదువు ఉంది, నాకు అందం ఉంది, నాకు అన్నదమ్ములు ఉన్నారు. భార్య ఉన్నదని భ్రమసేదవేమో, బంధువులు గలరని పలికేదవేమో, తనయులు గలరని నమ్మేదవేమో, తండ్రులు గలరని నమ్మేదవేమో. ఏమి రాదు వెంట నీకెందుకు తెలియదు ఏళ్ళని తంట. ఏమి రాదు వెంట ఎవరు రారు వెంట, నీకెందుకు తెలియదు ఏళ్ళని తంట. ఏమి రాదు వెంట అవి వినాయని ఎగిరి పడకుము, ఎవరికి నేనని ఎగిరి చెడకుము. అవి వినాయని ఎగిరి పడకుము, ఎవరికి నేనని ఎగిరి చెడకుము. పులిదనమంతా బూడిద సమము, పులిదనమంతా బూడిద సమము. ఎవరు మాత్రమే చేరును స్వరము. ఏమి రాదు వెంట నీపై బట్టలు నీతో రావు, నీపై బట్టలు నీతో రావు. భార్య పిల్లలు సహారాలు. ఉన్నది మరియు ఏది రాదు, ఉన్నది మరియు ఏది రాదు. నీతో వచ్చును నీ పాపములే. ఏమి రాదు వెంట నీకెందుకు తెలియదు ఏళ్ళని కట్ట. ఏమి దేవుడా గాలిల మేడలు కడుతున్నావేమో, నీతో ఏమి రాదు. నీతో నచ్చేది ఏంటిది? నీ పాపములే. నీ పాపములు క్షమించబడాలంటే ఏం చేయాలా? యేసయ్య ఎవరు అని ఎరగాలి. అయ్యా రక్షించబడడానికి నేనేమి చేయాలా? నా జైలు వాళ్ళకు పరివర్తన లేకపోయింది. నా జైలులో వేయటం వల్ల వాళ్ళకు మారు మనసు రాలే. ఆ రాత్రి వాళ్ళిద్దరు పాడిన పాటల వలన, పౌలు శీలలు పాడిన పాటల వలన వాళ్ళకు ఇలాంటివి లేవు. బేడీలే కంజరలైనాయి. ఆ బేడీలకు బేడీలు కొట్టుకుంటా పాట పాడితే, ఆ రాత్రి జైలు పునాది వణికితే అన్ని కూలిపోయినాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎవ్వడు పారిపోలే. ఈ మార్పు నా వల్ల కలిగింది కాదు, జైలు గోడల వల్ల కలిగింది కాదు. ఇది కేవలం నీ పాటల వలన. నీ శక్తి దేవుని శక్తి. హల్లెలూయా. అయ్యా ఈ మార్పు తెచ్చిన ఈ యేసయ్యను నమ్మాలంటే నేనేమి చేయాలా? అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలంటే ఏం చెప్పారు? ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. ఆమేన్. నీవును నీ కుటుంబమును రక్షించబడుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి యేసు కొరకు జీవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ఈ రాత్రి నీకు చివరి రాత్రేమో,
రేపు ఉదయం నువ్వు ఉండవేమో. కాలం గడిచిపోయిన తర్వాత అయ్యో అయ్యో అంటే లాభం లేదు. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో. యేసయ్య నీ చెంతనున్నప్పుడే, ఆయన నీ చెంత ఉన్నప్పుడే, ప్రభువా నేను పాపినయ్యా, అసలు నీ వైపు తల ఎత్తడానికి కూడా నాకు యోగ్యత లేదు. ఆ సుంకరి దేవాలయం దగ్గర నిలబడి, అయ్యా నీ వైపు కన్నులెత్తుటకు కూడా నాకు యోగ్యత లేదని ఆయన అడిగినట్టుగా నీవు అడుగుతావా? నిజంగా నీవు అలా అడిగితే యేసయ్య ఈరోజు నీలోకి వస్తాడు. నీవు నిజంగా యేసు ఎవరో తెలుసుకునగలవు. రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని, హల్లెలూయా, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఆ రుచిని దేవుడు మనందరికి అనుగ్రహించాల. ఆనాడు జక్కయ్య ఆ రుచిని చూసుకున్నాడు. రక్తస్రావ రోగికి ఆ రుచి దొరికింది. పాపములో పట్టబడ్డ స్త్రీకి ఆ రుచి దొరికింది. హల్లెలూయా. ఇట్లా చెబుతూ పోతే అనేక మంది ఆ రుచిని చూశారు. ఆ లాజరు అడక్క తినే పరిస్థితిలో ఉన్నా కూడా ఆ యేసయ్య రుచి చూసిండు. ఎందుకు? యేసయ్యను రుచి చూసిండు. ఇలా నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఎందుకు చెప్పు? యేసయ్య రుచి నీకు దొరికింది. హల్లెలూయా. కానీ వెళ్ళి ఇక్కడ ఎందుకు కూర్చున్నావండి? యేసయ్య రుచి నాకు దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేతులైతే హల్లెలూయా, హల్లెలూయా. అందరం మోకాలుందాం. స్తోత్రం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, అందరూ మోకాలేసి రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన విశ్వాసి, నీ హృదయాన్ని ప్రభువుకి నీ రెండు చేతుల పైకి యేసయ్యా, నేను పాపిని, నా పాపములను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాను. నీవు ఎవరో నేను రుచి చూచి తెలుసుకున్నానయ్యా. నీవు ఎవరు అనేది దేవా ఆనాడు జక్కయ్య తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడు. దేవా పాపములో పట్టబడిన స్త్రీ తెలుసుకున్నది, రక్షించబడింది. దేవా రక్తస్రావ రోగి తెలుసుకున్నది, రక్షించబడినది. లాజరు తెలుసుకున్నాడు. ఈరోజు నేను కూడా తెలుసుకుంటున్నానయ్యా. నీవు నా పాపముల కొరకు వచ్చావు, నన్ను క్షమించావు, నా పాపముల నుండి నాకు విడుదలనిచ్చావు తండ్రి. దేవా నేను ఈ రాత్రి మరణించిన, ఈ క్షణము నేను చనిపోయినా దేవా నీ రాజ్యంలో ఉండాలి. అదే నా ఆశ, అదే నా శ్వాస, అదే నా ధ్యాస. ఈ రాత్రి ఒకవేళ నేను ప్రాణం విడిస్తే దేవా నా రోగము కోసము, నా నొప్పి కోసము, నా పరిస్థితుల కోసము, నా స్థితిగతుల కోసము నేను నిన్ను నమ్మలేదయ్యా. దేవా నా హృదయమారా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నా మనసారా నిన్ను వేడుతున్నాను తండ్రి. దేవా నీ నా హృదయాన్ని, నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను తండ్రి. నా హృదయమా నీవు నివసించు ప్రభువా. దేవాలు నా హృదయమని తలుపును తగిలించండి. నీవు తలుపుతున్నావు తండ్రి. తలుపును హృదయాన్ని తెలుసుకున్నాను తండ్రి. నా హృదయంలోనికి రాయ్యా, నన్ను దర్శించు ప్రభువా. నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా గ్రామాన్ని మార్చు ప్రభువా, నా కుటుంబాన్ని మార్చు ప్రభువా, నా దేశాన్ని మార్చు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. ఎప్పుడు సంతోషం
కలుగుచున్నది, ఆనందానికి కొదువే లేకున్నది. లోకమే మమ్ము చూచి వణుకుచున్నది, లోకమే మమ్ము చూచి వణుకుచున్నది. ధన్యులో అందుకే ధన్యులము, ధన్యులమయ్యా మేము ఈ ధరలో, యేసులోనేమో అన్నిటికంటునా. ధన్యులమయ్యా మేము ఈ ధరలో, యేసులోనేమో అన్నిటికంటునా. ధన్యులమయ్యా ఈ ధరలో, ఎప్పుడూ సంతోషం కలుగుచున్నది, ఆనందానికి ఎప్పుడు సంతోషం కలుగుచున్నది, ఆనందానికి లోకమే మమ్ము చూచి అడుగుచున్నది, లోకమే మమ్ము చూచి అడుగుచున్నది. ధన్యులము అందుకే ధన్యులము, ధన్యులమయ్యా ఈ ధరలో, యేసులోనే కలిగినందున. ధన్యులమయ్యా ఈ ధరలో, ఈ జీవిత కాలమే బ్రతుకు కాదని, మరణమైన తరువాత అసలు బ్రతుకని. ఈ జీవిత కాలమే బ్రతుకు కాదని, మరణమైన తరువాత అసలు బ్రతుకని. నిరీక్షణ కలిగి ధరలో బ్రతుకుచుంటిమి, నిరీక్షణ కలిగి ధరలో బ్రతుకుచుంటిమి. ధన్యులము అందుకే ధన్యులము, ధన్యులమయ్యా. ఇక్కడున్నవారు నిజముగా ఈ రాత్రి నువ్వు యేసయ్యను కనుగొనాలని నీకు ఆశ ఉంది. యేసుని నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి నీవు సిద్ధపడి ఉంటే కనుక ఒక మంచి తీర్మానం చేయండి. ప్రియమైన మిత్రుడా, దేవుణ్ణి నీకు అనుగ్రహిస్తున్న ఒక అవకాశం ఇది. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దీన్ని నిర్లక్ష్యము చేయడానికి కాదండి. దేవుడు ఒకరి ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను నీవు అంగీకరించి దాన్ని స్వీకరించే ప్రయత్నం చేయి. బైబిల్లో కొంతమందితో పశువులతో మాట్లాడించాడు. పనికి మాలిన వాటిని పనికొచ్చే విధంగా వాడుకున్న దేవుడు ఈరోజు నన్ను మీ కొరకు ఇక్కడ వాడుకుంటున్నాడు. నా నోటి ద్వారా దేవుడు మీకు అనుగ్రహిస్తున్న ప్రతి వాక్కును దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నిజంగా యేసయ్య రుచిని నీవు తెలుసుకుంటే గనక ఈరోజు నీవు ఒక తీర్మానం చేయి. యేసయ్య, నిజంగా నేను నీ కొరకు జీవిస్తా. ఆనాడు ఆ యొక్క రక్తస్రావ రోగి నిన్ను తన జీవితంలో అనుభవించిన విధంగా, జక్కయ్య నిన్ను అనుభవించిన విధంగా, జైలు అధికారి నీ గురించి అనుభవించిన విధంగా, అయ్యా ఆ పాపముతో పట్టబడిన స్త్రీ నిన్ను అనుభవించిన విధంగా నేను కూడా నా జీవితంలో నిన్ను అనుభవిస్తా తండ్రి. స్తోత్రం. ఆ విధంగా నిర్ణయం చేసుకుంటే కనుక నీవున్న స్థలంలోనే నీవు ఒకసారి లేచి నిలబడు. నీకోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఏదో ఊరికనే తాత్కాలికంగా ఆవేశపడి మనము నిర్ణయం తీసుకోవడం కాదండి. నిజముగా ప్రభు కొరకు నీవు నిలబడతానని, యేసయ్య నిన్ను నా వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తానని ఆనాడు యేసయ్య పాదములను కన్నీళ్లతో తుడిచిన ఆ స్త్రీలాగా, తన తల కురులతో ఆయన పాదములను తుడిచిన స్త్రీలాగా
నిన్ను నీవు తగ్గించుకొని ఆయనను హెచ్చిస్తూ Praise the Lord. ఆయనకు అనుకూలునివిగా, ఆయన చిత్తానికి అనుకూలమైన వ్యక్తిగా నీవు జీవించడానికి ఇష్టపడితే ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో పని చేయబోతా ఉన్నాడు. నీవు అడిగేది ఏదైనా సరే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం. నీవు అడిగేది నీ భోగి ఇచ్చల నిమిత్తము కాదు, నీ శరీర ఇచ్చల నిమిత్తము కాదు, దేవుని మహిమార్థము అడుగు. ఆయనకు సృష్టిపైన శక్తి ఉంది, దయ్యములపై శక్తి ఉంది, దీర్ఘకాలిక రోగములపై శక్తి ఉంది. స్తోత్రం, స్తోత్రం. అదేవిధంగా తలలు వచ్చు, కన్నులు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. నేను అన్నట్టుగా నా వెనకాల మీరందరూ కూడా చెప్పాల్సిందిగా, యేసయ్యా నీవు దేవుడు, నేను మానవుణ్ణి, నేను పాపిని ప్రభువా, అందరు చెప్పాలి. నా పాపములను క్షమించుటకు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాను. ఈరోజు నిన్ను నేను రుచి చూచి ఎరుగుతూ ఉన్నాను. నీవు ఏమై ఉన్నావో, నీవు ఏమి చేసే దేవుడివై ఉన్నావో అనేక మంది భక్తుల జీవితాల నుండి మేము విన్నాము ప్రభువా. అవును తండ్రి, వారు నిన్ను అనుభవించిన విధముగా మా జీవితాలలో నిన్ను అనుభవిస్తాము తండ్రి. నీ కొరకు జీవిస్తాను తండ్రి. నీకు ఏదైనా అయోగ్యకరంగా నేను జీవించినట్లయితే నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి నీకు సాక్షిగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను. నన్ను వాడుకో తండ్రి, నన్ను దీవించు తండ్రి. ఆనాడు జక్కయ్యను నీవు స్వీకరించినట్లుగా, పాపములో పట్టబడిన స్త్రీని క్షమించినట్లుగా దేవా నన్ను స్వీకరించు, క్షమించు, నన్ను రక్షించు. ఈ సంవత్సరం అంతా నీ దీవెన చేత నన్ను నింపు, ఆశీర్వదించుతాను. ఈ మైకు ద్వారా నీవు ఎవరో అనే విషయం విన్న ప్రతి ఒక్కరిని నీవు రక్షించు ప్రభువా. ఏదో ఒక రోజు వారు నీవు దేవుడవని తెలుసుకొని ఈరోజు విన్న మాట వారి జీవితంలో ఫలించునుగాక. తండ్రి, మీరు సహాయం చేయండి. మా గ్రామ రక్షణ కోసం, మా దేశ రక్షణ కోసం, మా కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ అదే విధంగా తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవు గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధిపతివి, నిత్యుడవు తండ్రివి, సమాధానకర్తవు, సార్వభౌముడవైన దేవుడవై ఉన్నావు. దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సకలమును సృజించిన వాడు దేవా, నీవు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్లకు దేవుడవై ఉన్నావు. నీ మహాత్యమును బట్టి నీకు వందనాలు దేవా. ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో, నీవేమై ఉన్నావు, నీవు ఎవరో, కొన్ని విషయాలని దేవా ఈ మైకు ద్వారా చెప్పాం. విన్న ప్రతి ఒక్కరికైనా నీవు ఎవరో అర్థము కావాలని దేవా ఆశపడుతున్నాం. మా ఆశను అంగీకరించు తండ్రి. దేవా, ఈ ప్రయాసమంతటి వలన ఒక్కరైనా రక్షించబడటకు మీరు కృప చూపండి. ఈ దినం ఒక్కరి జీవితంలోనైనా రక్షణ దినముగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, నమ్మిన బిడ్డలందరూ కూడా నిన్ను రుచి చూచేవారుగా, నీ రుచి తెలుసుకునేవారుగా దేవా, కుడికి కానీ
ఎడమకు గాని తొలగిపోకుండానట్లు, నిలుచున్నారని తలుచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్త పడవలెనని. ఎవ్వరు కూడా పడిపోకుండానట్లు ఆదాము అవ్వలు దొంగిలించినట్లుగా దేవా ఎవ్వరము దొంగిలకుండా తండ్రి మా రాబడి అంతటిలో ప్రథమ ఫలమది నీది తండ్రి. దేవా నీవిచ్చిన ఆజ్ఞలలో అది కూడా ఒక ఆజ్ఞయే. అవును తండ్రి, మా కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలంటే, మా గానుగలో నూనె పొర్లి పారాలంటే, నా రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీది తండ్రి. అది ఇవ్వకుండా దొంగలమైపోతున్నా స్తోత్రం. అవుతాయి నా రాబడి అంతటిలో ప్రథమ ఫలం. అలా ఇవ్వడానికి ఈరోజు నేను తీర్మానించుకున్నాను తండ్రి. దేవా నేను సంపాదించే ప్రతి రూపాయిలో మొదటి నీది ప్రభువా, మొదటిది నీది. ఆ విధంగా ఎంతమంది అయితే ఇక్కడ తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి దేవా. ఈ రాత్రి నా జీవితంలో చివరి రాత్రిలో, ఒకవేళ ఈ రాత్రి నేను మరణిస్తే మరణమును గూర్చిన భయము నాకు లేదు. నేను ఇక్కడ మరణిస్తే కనుక నీ రాజ్యములో నేను జీవిస్తాను. అవును తండ్రి, ఆ గొప్ప నిరీక్షణ ఇక్కడున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి దేవా. సంఘమును దీని పునాదులను మీరు స్థిరపరచండి తండ్రి. దేవా ఈ నీ దాసుడు యాకోబు కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి ఒంటరిగా దేవా నీ కాడి ఎత్తుకొని ఈ భారమైన పనిని చేయుటకు దేవా తాను ముందుకొచ్చి ఉంటుండగా తన ప్రయత్నాన్ని మీరు సఫలము చేయండి. సంఘపు పునాదులను మీరు స్థిరపరచండి, సంఘమును బలపరచండి, దీని హద్దులను విశాలపరచండి. ఆనాడు దావీదును మీరు హెచ్చించిన విధముగా, సొలొమోనును హెచ్చించిన విధముగా దేవా ఈయన దాసుని మీరు హెచ్చించండి. అబ్రహాము దేవుడవై ఉన్నావు, ఇస్సాకు దేవుడవై ఉన్నావు, యాకోబు దేవుడవై ఉన్నావు. అవును తండ్రి, నీకు వందనాలు. యాకోబు వారి కుటుంబానికి అన్ని నీవై తండ్రి. దేవా మీరే వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దీనుడనైన నన్ను వీరితో కూడా ఉండే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నీవు వాడుకున్నందుకు వందనాలు తండ్రి. మాట్లాడినది నేను కాదు, నీవే అని నేను నమ్ముతున్నాను. విత్తబడిన ప్రతి మాట దేవా మంచి నేలను పడ్డ విత్తనముగా, ఇది మొలకెత్తే విధముగా అనేక మందిని దేవా కదిలించే విత్తనముగా ఉండుటకు మీరు కృప చూపండి. మా ప్రయాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ గ్రామాన్ని, ఈ గ్రామ పెద్దలను దేవా, సంఘమును, సేవకులను, ఇక్కడ ఉన్న సమస్తమును నీ అభిషేకము చేత నింపి కంచె వేసి రోగములను, రుగ్మతలను, శోధనలను, వ్యాధులను యేసు నామములో లయపరుస్తున్నాము తండ్రి. మీరే స్వస్థతను వీరందరి మీద కుమ్మరించున్నది యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ